సీఎం రేవంత్ రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ నిధులు విడుదల చేయడంలో లేదని మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. నిధులు విధులు లేకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని మండిపడ్డారు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి ఏం సాధిస్తారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి సంక్షేమంపై దృష్టి కంటే అనుచరులను సంతృప్తి పరచడంపైనే దృష్టి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 17 కార్పొరేషన్లకు చైర్పర్సన్లు ప్రకటించడం పట్ల హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 33 కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరికొందరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. మొదటి దఫాలో నియమితులైన చైర్మన్లు నిధులు విడుదల కాక ప్రజలకు ఏం మంచి చేయకుండానే వారి పదవీ కాలాన్ని ముగించారని గుర్తు చేశారు. 33 కార్పొరేషన్లకు గాను 21 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసలు ఉద్దేశాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. మాలా, మాదిగా, సంతు సేవాలాల్, కొమురం భీం, ఏకలవ్య, మైనార్టీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం వారి పట్ల చూపుతున్న వివక్షకు నిదర్శనమన్నారు హరీష్ రావు. ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపు, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణ, మేదర, వాల్మీకి, బోయ తదితర కార్పొరేషన్లకు కేటాయించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇలా మొత్తంగా 33 కార్పొరేషన్లకు గాను ఇప్పటి వరకు 14,521 కోట్లు కేటాయించగా విడుదల చేసింది మాత్రం కేవలం 3,198 కోట్లు మాత్రమే అని చెప్పారు. ఇక అందులో వినియోగించింది 305 కోట్లు మాత్రమే అని వెల్లడించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తే ప్రభుత్వం నుండి సరైన సమాధానం లేదన్నారు. నిధులు లేని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి చేతులు దులుపుకోవడం మానేసి ఆయా కులాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. బీసీ కార్పొరేషన్ కి ప్రభుత్వం 1370 కోట్లు పెట్టి కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ కు 801 కోట్ల రూపాయలు పెట్టి 99 లక్షలు మాత్రమే క్లియర్ చేశారు. రజక ఫెడరేషన్ కు 386 కోట్లు పెట్టి 1 కోటి రూపాయలే ఇచ్చారు. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కు 280 కోట్లు పెట్టి 30 లక్షలు మాత్రమే రిలీజ్ చేశారు. గీత కార్మికులకు 187 కోట్లు పెట్టి 52 కోట్లు రిలీజ్ చేశారు. వడ్డెరలకు 100 కోట్లు పెట్టి 18 లక్షలు, సగర ఉప్పరకు 100 పెట్టి 0, వాల్మీకి బోయలకు 100 పెట్టి 0, భట్రాజులకు 100 పెట్టి 0, విశ్వ బ్రాహ్మణులకు 100 పెట్టి 0, ముదిరాజులకు 100 కోట్లు పెట్టి 0, యాదవ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0, మున్నూరు కాప్ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి 0 రిలీజ్ చేసిండ్రు. పద్మశాలీలు, పెరికెలు, లింగాయతులు, మేరలు, గంగపుత్రులు, ఈబీసీలు 100 కోట్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఈ 2 సంవత్సరాల్లో విడుదల చేయకపోవడం అంటే ఇది బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. దయచేసి మా పొన్నమన్న ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి నిధులు తెప్పించి ఈ కార్పొరేషన్లకు ఈ సంవత్సరమైన డబ్బులు విడుదల చేయాలని చెప్పి కోరుతూ